హైదరాబాద్ రాజస్థాన్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో 17 ఏళ్ల బుడ్డోడు టెర్మినేటర్ లాగా మారి రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. హైదరాబాద్కు గుండె కోత మిగిల్చి టోర్నీ నుంచే తరిమికొట్టాడు. ఈ చోటా భీమ్ దెబ్బకు క్రికెట్ చరిత్ర పుస్తకాలు నిలువునా చిరిగిపోయాయి. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రికార్డులు తిరగరాస్తారు, కానీ ఇతడి దెబ్బకు ఏకంగా ఆ రికార్డుల పుస్తకాలే పరదాలుగా మారిపోయాయి. త్రేతాయుగంలో సూర్యవంశీయుడైన శ్రీరాముడు దుష్ట శిక్షణ కోసం విల్లంబులు పడితే, ఈ కలియుగంలో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు బ్యాట్ పట్టి క్రికెట్ గ్రౌండ్లోనే నెక్స్ట్ లెవెల్ డిస్ట్రక్షన్ అంటే ఏంటో యావత్తు ప్రపంచానికి కళ్లకు కట్టాడు. హనుమంతుడు సీత కోసం లంకా దహనం చేస్తే, ఈ సూర్యవంశీ అగ్నిపర్వతంలా బద్దలై ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2 ఆశలను అవకాశాలను దహించివేసి రాజస్థాన్ గెలుపు జెండా ఎగరేశాడు. 15 ఏళ్ల కుర్రాడేంటి, ఇంత రాక్షస హిట్టింగ్ ఏంటి, ఇదెక్కడి విలయ తాండవం అని క్రికెట్ ప్రపంచం షాక్ అయి షేక్ అయింది. అతడి ఊచకోత చూసి సీనియర్ బౌలర్లు సైతం సలాం కొట్టారు. క్రికెట్ దిగ్గజాలంతా నోరెళ్లబెట్టి వీడు కేవలం పిడుగు కాదు, అంతకు మించి వినాశనాన్ని సృష్టించే బ్రహ్మాస్త్రమని బల్లగుద్ది చెప్తున్నారు. వైభవ్ వన్ మ్యాన్ ఆర్మీ బ్యాటింగ్ తోడు రాజస్థాన్ బౌలర్లు కూడా రఫ్ ఆడించడంతో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2023 నుంచి రాజస్థాన్పై వరుస విజయాలతో చెలరేగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లీగ్ దశలో కూడా 2 సార్లు రాజస్థాన్ ఓడించింది. అయితే ఈ ఒకే ఒక్క ఎలిమినేటర్ మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ వడ్డీతో సహా డబుల్ రివెంజ్ తీర్చుకుని ఎస్ఆర్హెచ్ను ఎలిమినేట్ చేసింది. 2016 మ్యాజిక్ రిపీట్ అవుతుందని, మళ్లీ బెంగళూరుతో ఫైనల్లో తలపడి కప్ కొడతామని లెక్కలేసుకున్న ఆరెంజ్ ఆర్మీ ఆశలను సూర్యవంశీ తన బ్యాట్తో తుత్తినీయలు చేశాడు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కాస్త సూర్యవంశీ జైత్రయాత్రలా మారిపోయి హైదరాబాద్ను టోర్నీ నుంచి చిత్తుగా ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించింది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ ఎలిమినేటర్ మ్యాచ్ ఎప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ మూవీలా కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఆ 15 ఏళ్ల కుర్రాడి ఆకాశమంతటి విశ్వరూపాన్ని క్రికెట్ చరిత్ర ఎప్పటికీ మరచిపోలేదు. అసలు మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి వైభవ్ సూర్యవంశీ మైదానంలో అడుగుపెట్టిన తీరు చూస్తే అది క్రికెట్ మ్యాచ్లా లేదు, ఒక విధ్వంసకారుడి కవాతులా అనిపించింది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కు దత్తపుత్రుడిలా క్రీజులోకొచ్చిన ఈ వండర్ కిడ్ యూనివర్సల్ బేబీ బాస్ లాగా మారి బంతి పడ్డమే ఆలస్యం అన్నట్లు రాకెట్ లా స్టాండ్స్ లోకి పంపాడు. 29 బంతుల్లో 335 స్ట్రైక్ రేట్తో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు చేశాడు. ఇది అసలు ఊచకోత కాదు, విధ్వంసం అంతకన్నా కాదు. ఇది మునుపెన్నడూ చూడని ఒక క్రీడా ప్రళయం. బ్యాట్ పట్టుకోవడం ఆలస్యం, గల్లీలో టెన్నిస్ బాల్తో ఆడుకున్నంత సునాయాసంగా సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా బౌలర్లు అందరినీ ఉతికి ఆరేశాడు. సెక్యులరిజం అంటే అందరూ సమానమే అన్నట్లు ఏ బౌలర్ని వదలకుండా బాధిపరేశాడు. అతడు ఒక్కో 6, అంతకంటే ముందు కొట్టిన 6 కన్నా ఇంకా దూరం వెళ్లి హైదరాబాద్ గుండెల్లో రైలు పరిగెత్తించింది. ముల్లాన్పూర్ స్టేడియంకు మహారాజులాగా మారి అభిమానులకు క్రికెట్ ఆనందాన్ని రెట్టింపు చేసి ఉర్రూతలొగించాడు. ప్యాట్ కమిన్స్ వేసిన 3వ ఓవర్లో అయితే ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాది 25 పరుగులు పిండుకున్నాడు. వైభవ్ దెబ్బకు వరల్డ్ క్లాస్ బౌలర్ అయిన కమిన్స్ తన కెరీర్లోనే అత్యధికంగా 64 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక ఇషాన్ మలింగ వేసిన 140 కిలోమీటర్ల బంతిని అత్యంత చాకచక్యంగా స్వియల్ పుల్ షాట్తో సిక్సర్గా మలచడం, ప్రపుల్ హింజే వేసిన పుల్లర్ లెంత్ బంతిని కేవలం మణికట్టు బలంతో హెలికాప్టర్ షాట్ కొట్టడం చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఏ బౌలర్ వచ్చినా, ఎంతటి యార్కర్లు వేసినా, షార్ట్ బంతులు విసిరినా వాటిని చీల్చి చించి చెత్తబుట్టలో పడేసి తనదైన శైలిలో పరుగుల వరద పారించాడు. ఇక ఈ మ్యాచ్లో వైభవ్ రికార్డులో రారాజుగా మారిపోయాడు. క్రిస్ గేల్ 15 ఏళ్ల క్రితం నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును సునాయాసంగా చెరిపేసి ఒకే సీజన్లో 61 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ రికార్డును బద్దలుగొట్టేందుకు కేవలం 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ప్రపుల్ హింజే బంతికి అప్పర్ కట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయినప్పుడు ఆ 15 ఏళ్ల కుర్రాడి కలలో కనిపించిన నిరాశ చూస్తే, తనపై తాను కోపంతో తల కొట్టుకున్న తీరు చూస్తే బుడ్డోడిలో ఎంత కసి ఉందో అర్థమవుతుంది. సెంచరీ మిస్ అయినా సరే ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా 680 పరుగులు సాధించి యశస్వి జైస్వాల్ రికార్డును బద్దలుగొట్టాడు. పవర్ ప్లేలో ఏకంగా 490 పరుగులు రాబట్టి వార్నర్ రికార్డును చెరిపేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో 600 పరుగుల మైలురాయి దాటడం, ఒకే ఇన్నింగ్స్లో ఏకంగా 12 భారీ సిక్సర్లు కొట్టిన ఏకైక ఇండియన్ బ్యాటర్గా నిలిచాడు. ఇక ఈ సీజన్లో 3 సార్లు 10కి పైగా సిక్సర్లు బాదిన మొదటి బ్యాటర్గా చరిత్ర లిఖించాడు. అలాగే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్లో మొత్తం 4 సార్లు 10+ సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. పవర్ ప్లే ఓవర్లలో 8 సిక్సర్లు బాది ఒక ఇన్నింగ్స్లో పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల రికార్డును సమం చేశాడు. ఇతడి విశ్వరూపంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగులు దాటి నాకౌట్స్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ మార్కును అందుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి నాకౌట్స్ చరిత్రలో మొదటి 10 ఓవర్లలో 136 పరుగులు చేయడం అనేది బహుశా మళ్లీ ఎవరూ బద్దలుగొట్టలేని రికార్డుగా మిగిలిపోతుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. సూర్యవంశీ, జైస్వాల్ మధ్య నమోదైన 125 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలో రెండవ అత్యుత్తమ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఇలా చెప్పుకుంటూ పోతే గణాంకాలన్నీ అతడి పాదాల వద్ద మోకరిల్లాయి. కానీ ఇక్కడ మనం హైదరాబాద్ బౌలర్లను ఒక విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. 15 ఓవర్లకే 207 పరుగులతో ఉన్న రాజస్థాన్ జట్టును చూస్తే ఖచ్చితంగా 270 లేదా 280 కొడుతుందని అంతా భయపడ్డారు. కానీ వైభవ్ అవుట్ అయ్యాక హైదరాబాద్ బౌలర్లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. చివరి 5 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి రాజస్థాన్ను కట్టడి చేశారు. బహుశా ఆరంభంలో ఈ సూర్యవంశీ సునామీ లేకపోయింటే హైదరాబాద్ ఈ మ్యాచ్లో సునాయాసంగా ఆధిపత్యం చెలాయించేదేమో. అయితే కెప్టెన్ కమిన్స్ వ్యూహాలు మాత్రం ఈ మ్యాచ్లో బెడిసికొట్టాయి. పవర్ ప్లేలో తాను బౌలింగ్ చేయకుండా మిడిల్ ఓవర్లో ఒక ట్రబుల్ షూటర్లా వచ్చుంటే బాగుండేది. అదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి లాంటి స్కిల్ఫుల్ బౌలర్ను 15 ఓవర్ల తర్వాత చాలా ఆలస్యంగా ఉపయోగించుకోవడం అనేది ఒక టాక్టికల్ బ్లండర్గా అనిపించింది. సమయానికి సరైన అస్త్రం వాడకపోతే యుద్ధంలో ఓటమి తప్పదు అన్న నానుడి హైదరాబాద్ బౌలింగ్ వ్యూహాలకు అక్షరాల సరిపోతుంది. ఈరోజు కమ్మిన్స్ ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాస్త మైనస్గా మారింది. మిగతా బౌలర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇక 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ బ్యాటింగ్ విభాగం అక్షరాల పేక మేడలా కుప్పకూలింది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ రన్ రేట్ బాగానే ఉన్నా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చేజింగ్ అనగానే దూకుడు ఉండాలి, కానీ ఆ దూకుడును ఒక ఛానలైజ్ చేసుకుంటూ బాధ్యతాయుతంగా ఆడాలి. తొలి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ వేసిన నిప్పుడు చిరిగే బంతికి ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అవడంతోనే హైదరాబాద్ పతనం మొదలైంది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలు కొడుతూ అద్భుతంగానే ఆడారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నామన్న స్పృహ లేకుండా విచ్చలవిడిగా షాట్లాడి వికెట్లు పారేసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ తన తొలి 3 ఓవర్లలోనే ఈ ముగ్గురిని పెవిలియన్ పంపి హైదరాబాద్ వెన్నెముక విరిచాడు. తన కెరీర్లో పవర్ ప్లేలో 3 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆ తర్వాత ప్రమాదకరమైన క్లాసెన్ను యశ్రాజ్ పుంజా ఎల్బీడబ్ల్యూగా బురిడీ కొట్టించగా నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా క్రీజులో పాతుకుపోయి పోరాడే ప్రయత్నం చేసినా జడేజా తన స్పిన్ మాయాజాలంతో వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు. నాండ్రే బర్గర్ సైతం పవర్ ప్లేలో స్మరణ్ రవిచంద్రన్ను డెత్ ఓవర్లో మలింగను అవుట్ చేసి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రాజస్థాన్ బౌలర్ల వ్యూహాత్మక దాడుల ముందు నిలబడలేక హైదరాబాద్ బ్యాటర్లు వరుసపెట్టి పెవిలియన్కు క్యూ కట్టారు. పరుగుల వరద పారించాలి అనుకున్నారు, కానీ వికెట్ల వర్షం కురిపించారు. ఫలితంగా 196 పరుగులకే ఆలౌట్ అయ్యి 47 పరుగుల తేడాతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత విజయం సాధించినా వాళ్ళ నెత్తిన ఒక పెద్ద డేంజర్ బెల్ అయితే మోగుతోంది. ఈరోజు మ్యాచ్ గమనిస్తే రియాన్ పరాగ్ లాంటి టాప్ ఆర్డర్ 4 బ్యాటర్లు అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా ఒక్కసారిగా కుప్పకూరింది. మిడిల్ ఓవర్లో ఎప్పుడు ఆదుకునే డోనవన్ ఫెరీరా గాడి తప్పాడు. శుభన్ దుబే అసలు ఫామ్లోనే లేడు. బ్యాటింగ్ ఆర్డర్ అంతా టాప్ 4 మీదే ఆధారపడ్డమనేది ఒక పెద్ద మైనస్ పాయింట్. క్వాలిఫైర్ 2 లాంటి కీలకమైన మ్యాచ్లో గనక ఈ టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయితే రాజస్థాన్ పని అంతే సంగతులు. కింద ఉన్న బ్యాటర్లు చేతులెత్తేస్తే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. ఫైనల్ కి చేరాలంటే ఆ లోపాన్ని వాళ్ళు ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. లేకపోతే సూర్యవంశీ చేసిన ఊచకోత, ఆర్చర్ తీసిన వికెట్లన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి.